Go to sixth question. రజియా సుల్తానా రూల్డ్ ఫ్రమ్ రజియా సుల్తానా ఏ సంవత్సరం నుంచి ఏ సంవత్సరం వరకు పరిపాలించింది అంటున్నాడు. 1206 to 1210, 1236 to 1240, 1266 to 1287, 1290 to 1296. కరెక్ట్ ఆన్సర్ చెప్పండి. సో రజియా సుల్తానా ఏ కాలంలో పరిపాలించిందంటే 1236 to 1240, 1236 to 1240 పరిపాలించడం జరిగింది. ఈమె ఇల్తుమిష్ కుమార్తె. ఎవరి కుమార్తె? ఇల్తుమిష్ కుమార్తె. రజియా కేవలం 4 సంవత్సరాలు మాత్రమే పరిపాలించడం జరుగుతుంది. 4 సంవత్సరాలు మాత్రమే పరిపాలించడం జరుగుతుంది. అదేవిధంగా ఢిల్లీ సుల్తానేట్ను పరిపాలించిన ఏకైక మహిళ, ఢిల్లీ సుల్తానేట్ను పరిపాలించిన ఏకైక మహిళ ఎవరు? రజియా సుల్తానా అనేది గుర్తుపెట్టుకోవాలి. సో ఇక 1206 నుంచి 1210 వరకు సంబంధించింది ఐబక్కి సంబంధించింది. ఐబక్ సంబంధించిన కాలము 1267 నుంచి 1287, 1266 టు 1287 ఇది బాల్బన్ కాలము. ఎవరి కాలము? బాల్బన్ కాలము. 1290 టు 1296 ఎవరి కాలం అంటే జలాలుద్దీన్ కాలము. ఎవరి కాలము? జలాలుద్దీన్ కాలం అనేది గుర్తుంచుకోవాలి. ఓకేనా? సో నౌ go to seventh question. So Rajia Sultana was removed because she became unpopular with nobles for being a woman ruler. She lost battles to Mongols. She shifted the capital. She changed the religion. సో ఎందుకు ఆమె రజియా సుల్తానాను ఎందుకు తొలగించినారు? రజియా సుల్తానాను ఎందుకు తొలగించినారు అని అడగడం జరుగుతుంది. సో ఎందుకు తొలగించినారో చూడండి, చెప్పండి. రజియా సుల్తానాను సో ఆన్సర్ ఈజ్ షీ బికేమ్ అన్పాపులర్ విత్ నోబెల్స్ ఫర్ బీయింగ్ ఏ ఉమెన్. మహిళా పాలకురాలు కావడం చేత అక్కడ ఉన్న ప్రభువులకు నచ్చలేదు, అక్కడ ఉన్న వారికి నచ్చలేదంట. అందుకు ఆమెను తొలగించడం జరిగింది. సో ఆ కాలం లోపల తుర్కీ ప్రభువుల కూటమైన చహల్గావి, తుర్కీ వాళ్ళ యొక్క కూటమి అయినా అంటే 40 మెంబర్స్ తోటి కూడిన ఒక కూటమి ఉంటుంది. ఆ కూటమిలో తుర్కీ ప్రభువులకు సంబంధించిన కూటమి, వాళ్ళు ఒక మహిళ తమను పాలించడానికి అహంకారంగా భావించి ఆమెకు వ్యతిరేకంగా కుట్రలు చేయడం జరిగింది. కాబట్టి రజియా సుల్తానా అనేట ఆమె రిమూవ్ అయ్యడం జరిగింది. సో ఇది కాబట్టి కరెక్ట్ ఆన్సర్. సో ఆమె యుద్ధాల్లో ఓడిపోలేదు, అదేవిధంగా మతం మార్చడానికి కూడా ప్రయత్నించలేదు, అదేవిధంగా క్యాపిటల్ని కూడా షిఫ్ట్ చేయలేదు అనే విషయాన్ని మనకు గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ గో టు 8th question. బాల్బన్ స్ట్రెంథెండ్ ద సుల్తానేట్ బై. బాల్బన్ సుల్తానేట్ను ఎలా బలోపేతం చేశాడు? సో ఫస్ట్ ఆప్షన్ ఇంట్రడ్యూసింగ్ బ్లడ్ అండ్ ఐరన్ పాలసీ, ఎంకరేజింగ్ పోయట్రీ, రెడ్యూసింగ్ ఆర్మీ సైజ్, బిల్డింగ్ న్యూ మాస్క్యూస్ ఓన్లీ. ఎట్లా బలోపేతం చేసినాడు చెప్పండి ఆన్సర్. సో కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఏ, ఇంట్రడ్యూసింగ్ బ్లడ్ అండ్ ఐరన్ పాలసీ. బ్లడ్ అండ్ ఐరన్ పాలసీ అంటే రక్తము మరియు ఇనుము విధానము అంటే తిరుగుబాటుదారులను కఠినంగా అణిచివేయడము. మంగోళ్ళ దాడులను రక్షణ పొందించడానికి బాల్బన్ అత్యంత కఠినమైన శిక్షలు మరియు సైనిక శక్తిని ఉపయోగించేవాడు. ఇక రాంగ్ ఆన్సర్స్ కనుక చూసుకున్నట్టయితే, సో మనకు రాంగ్ ఆన్సర్స్కి సంబంధించింది కనుక తీసుకున్నట్టయితే, సో అతను సైన్యాన్ని తగ్గించలేదు, ఎప్పుడు కూడా ఆయన రెడ్యూసింగ్ ఆర్మీ సైజ్ని తగ్గించలేదు. అదేవిధంగా సైనిక వ్యవస్థను పటిష్టం చేయడం జరిగింది. సో కవిత్వము కంటే క్రమశిక్షణకే, కవిత్వాన్ని కూడా ఆయనకి ఇష్టమే కానీ కవిత్వం కంటే క్రమశిక్షణకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. మాస్క్యూస్ కట్టించినాడు కానీ మాస్క్యూస్ వల్ల బార్బన్ సామ్రాజ్యము స్ట్రెంథన్ కాలేదు. కాబట్టి కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఇంట్రడ్యూసింగ్ బ్లడ్ అండ్ ఐరన్ పాలసీ. నెక్స్ట్ కమ్ టు 9th question. Which group of nobles helped early sultans in administration?
సో పాలనలో సుల్తాన్లకు సహకరించిన ప్రభువుల బృందం ఏది? పాలనలో సుల్తాన్లకు సహకరించిన ప్రభువుల బృందం ఏదని అడుగుతున్నాడు. ఫస్ట్ ఆప్షన్ చాల్గానీ, సెకండ్ ఆప్షన్ రాజ్పుత్స్, థర్డ్ ఖిల్జీస్, ఫోర్త్ సయ్యద్స్. ఆన్సర్ చెప్పండి. ఆన్సర్ ఈజ్ ఏ ఆన్సర్ సార్, కరెక్ట్ ఆన్సర్. ఏ ఆన్సర్ కరెక్ట్. చహల్గానీ అంటే 40 మంది బృందము. చహల్గానీ అంటే ఏంది? 40 మంది బృందము. సో ఇల్తుమిష్ తన పాలనలో అత్యంత నమ్మకస్తులైన 40 మంది తుర్కీ బానిసలతోటి ఒక బృందాన్ని ఏర్పాటు చేసిండు. 40 మంది తుర్కీ బానిసలతోటి ఒక బృందాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ బృందం అనేది సో అతనికి పాలనలో చాలా సహకారం చేయడం జరిగింది. ఇక రాజపుత్రులు అనేటోళ్ళు, రాజపుత్రులు అనేటోళ్ళు సుల్తాన్లకు వ్యతిరేకాలుగా పనిచేసేవాళ్ళు, ప్రత్యర్థులుగా ఉండేవాళ్ళు. ఖిల్జీలు మరియు సయ్యద్లు అనేవాళ్ళు వీళ్ళ వంశానికి సంబంధించిన వాళ్ళు కాదు. వీళ్ళ వంశానికి సంబంధించిన వాళ్ళు కాదు కాబట్టి వేరే వంశానికి సంబంధించిన వారు. ఓకేనా? బానిస వంశానికి సంబంధించిన వాళ్ళు కాదు వీళ్ళిద్దరు. నెక్స్ట్ కమ్ టు 10th క్వశ్చన్. ద స్లేవ్ డైనాసిటీ ఎండెడ్ ఇన్. బానిస వంశం ఎప్పుడు అంతమైనది? సో 1286, 1290, 1320 అండ్ 1351. కరెక్ట్ ఆన్సర్ చెప్పండి. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ బి ఆన్సర్, 1290. 1290 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో బాల్బన్ వారస్తులు బలహీనపడడంతో 1290లో జలాలుద్దీన్ ఖిల్జీ, ఎవరు? జలాలుద్దీన్ ఖిల్జీ అనే అతను చివరి బానిస వంశానికి సంబంధించిన వాడు. జలాలుద్దీన్ ఖిల్జీ అనేవాడు చివరి బానిస వంశానికి సారీ, సో ఇది కరెక్ట్ కాదు. సో 1290లో జలాలుద్దీన్ ఖిల్జీ చివరి పాలకుని తొలగించి ఖిల్జీ వంశాన్ని స్థాపించినాడు. సో స్లేవ్ డైనాసిటీలో చివరి వాడిని తొలగించి ఖిల్జీ వంశాన్ని స్థాపించడం జరిగింది. సో ఇది కాబట్టి కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ది 1320 లోపల ఖిల్జీ వంశం మొదలవడం జరిగింది. ఖిల్జీ వంశం అంతమైంది. ఇది 1320 లోపల ఖిల్జీ వంశం అంతమవడం జరిగింది. 1351 లోపల ఫిరోజ్ షా తుగ్లక్ పాలన స్టార్ట్ అయింది. ఫిరోజ్ షా తుగ్లక్ పాలన స్టార్ట్ అవ్వడం జరిగింది అనేది గుర్తుపెట్టుకోండి.